రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని తన తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరొకసారి మీ పాదాల దగ్గరికి మేము వస్తా ఉన్నాం. ప్రభువా నాయన, మాతో మీరు మాట్లాడండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీ మెల్లని స్వరాన్ని మేము వినగలుటకు మాకు సహాయం చేయవలసిందిగా. ప్రభువా, వ్యర్థుడును నిష్ప్రయోజకులైన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు ఉద్దేశించినటువంటి సంగతులు మాకు బయలుపరచమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మన యొక్క రొటీన్ క్యారెక్టర్ స్టడీస్ లో నుండి కొంచెం బయటకు వచ్చి ఒక ప్రార్థన, ఒక వ్యక్తి చేసినటువంటి ఎబ్బేజు చేసినటువంటి యొక్క ప్రార్థన గురించి, అతని యొక్క లైఫ్ ను కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం దేవుని యొక్క వాక్యం నుండి. ఎబ్బేజు యొక్క లైఫ్ ని మనం కనుక చూసినట్లయితే ఆ యొక్క పేరుకు అర్థము మన కింద రాయబడి ఉన్నది వేదన అని. ఆ పేరు పెట్టింది ఎవరో కాదు, తన తల్లి ఆ పేరు పెట్టింది. కొన్నిసార్లు వేరే వారు పేరు పెట్టడం అనేది వ్యక్తికి మనం చూస్తాం. ప్రభువారు సీమోన్ని పేతురు అని పిలిచాడు. అపోస్తులైతే యోసేపు అనేటువంటి ఆయన్ని బర్నబా అని పేరు పెట్టారు. ఆ విధంగా మనము చూస్తాం. కానీ ఇక్కడ ఇలాంటి వ్యత్యాసమైనటువంటి, ఊహించలేనటువంటి భావాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క పేరు ఆ యొక్క తల్లే పెట్టింది. కాబట్టి తన యొక్క లైఫ్ ఒక సారోఫుల్ బిగినింగ్ అనేది మనకు అర్థమవుతా ఉంది. అలాంటి సారోఫుల్ స్టేట్ లో నుంచి సక్సెస్ఫుల్ స్టేట్ లోకి ఎబ్బేజు ఎలాగా వచ్చాడో మనం చూద్దాం. ఎప్పుడైనా నీవు ఆలోచించావా, ఒక వ్యక్తి ఈ లోకంలో తృణీకరించబడిన వాడుగా, ఎందుకు పనికిరానటువంటి వాడుగా ఎంచబడుతూ, కొన్నిసార్లు కుటుంబంలో కూడా తిరస్కారాన్ని పొందినటువంటి యొక్క వ్యక్తి ఎంతో బాల్యం నుండి సారోఫుల్ సిచ్యువేషన్ లో దుఃఖముతో నిండినటువంటి వారి యొక్క జీవితాల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వాళ్ళు ఎదగడానికి అవకాశం కనుక దొరికితే అందరూ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారు. ఇదిగో మీరు ఒక స్లమ్ స్టేట్ లో నుంచి సక్సెస్ఫుల్ స్టేట్ కి, లేకపోతే ఒక దీనమైనటువంటి దరిద్రమైన స్టేట్ లో నుంచి ఈ యొక్క ధనవంతమైన భాగ్యవంతమైన స్టేట్ కి, ఒక బిజినెస్ ఐకాన్ గా, ఒక సక్సెస్ఫుల్ లెజెండరీగా, ఇదిగో అందరి ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా మీరు నథింగ్ నుంచి ఎలా వచ్చారు సార్, దానికి సీక్రెట్ ఏంటి అని అందరూ ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తారు, అవి ప్రచురం చేస్తారు. అనేక మంది దాన్ని అడ్మైర్ అయ్యి ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. సో బైబిల్లో కనుక అలాంటి వ్యక్తుల్లో ఎవరినన్నా మనం ఒక వ్యక్తిని చూడాలి అంటే మేబీ ఖచ్చితంగా ఆ లిస్ట్ లో ఉండేది ఎవరంటే జాబేజ్ లైఫ్. సో యొక్క ఎబ్బేజ్ యొక్క జీవితము ఆ యొక్క సారోఫుల్ స్టేట్ లో నుండి సక్సెస్ఫుల్ స్టేట్ కి, ఒక ఆనరబుల్ స్టేట్ కి, ఒక బ్లెస్డ్ స్టేట్ కి ఏ విధంగా వచ్చాడు అనేది మనం చూద్దాం. ఎబ్బేజ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సారోఫుల్, గ్రీఫ్, పెయిన్ అనేటువంటి మాటల్ని మనం చూస్తాం. తెలుగులో అయితే వేదన అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. దుఃఖభరితమైన, ఇతరుల యొక్క జీవితంలోనికి బాధను తీసుకొచ్చినటువంటి, లేకపోతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వ్యక్తిగా మనము ఈ యొక్క ఎబ్బేజ్ ని మనం చూస్తాం. సో కాబట్టి ద నేమ్ జాబేజ్ మీన్స్ పెయిన్, లేకపోతే గ్రీఫ్. ఏ ట్రైబ్ నుండి అని కనుక మనం చూసినట్లయితే ప్రాబబ్లీ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా.
ఎందుకంటే ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో యూదా కుమారులు ఎవరనగా అని అక్కడ లిస్ట్ పెట్టి అక్కడ ఆ యొక్క పేర్లు రాయటం జరిగింది. ఆ యొక్క లిస్ట్ లోనే ఎబ్బేజ్ యొక్క పేరు కూడా, లేకపోతే ఈ విషయాలు 2 వచనాలు మనం చూస్తాం. కాబట్టి ప్రాబబ్లీ హిస్ ఫ్రమ్ ట్రైబ్ ఆఫ్ జూడా. యూదా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రైజ్. ప్రైజ్ అనేటువంటి గోత్రంలో పుట్టాడు, కానీ తన యొక్క పేరు పెయిన్. తన యొక్క జీవితము పెయిన్ఫుల్, ఎంతో దుఃఖభరితమైన బాధాభరితమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. తన యొక్క పేరెంట్స్ ఎవరంటే తెలియదు, తన యొక్క స్థలం ఏంటంటే తెలియదు, తన యొక్క ప్రొఫెషన్ ఏంటంటే తెలియదు. సో మనం కనుక గమనించినట్లయితే ఈ మొదటి దినవృత్తాంతాల యొక్క ఆరంభంలో ఆల్మోస్ట్ మనకి 8 అధ్యాయాల వరకు కంప్లీట్ గా ఒక వియర్డ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ మాత్రమే కనపడతాయి. ఇంకా మరి ఏమీ కనిపించు. కంప్లీట్ గా ఈ యొక్క 8 అధ్యాయాలు, ఈవెన్ 9వ అధ్యాయం మొత్తం కూడా మనం చూసినట్లయితే ఒక ఓన్లీ పేర్లు మాత్రమే కనపడతాయండి. ఈ అధ్యాయాలు చాలా మంది చదవకుండా దాటి వెళ్ళిపోతారంట. మొదటి అధ్యాయం స్టార్ట్ చేసి ఒక 10-15 వచనాలు చదివిన తర్వాత, లేకపోతే కష్టపడి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం అంతా చదివిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి బోర్ కొడుతుంది. ఏం చదువుతున్నాము, ఏం అర్థం కావట్లేదు, అన్ని పేర్లు రాస్తున్నాయి ఏంటి, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ నేమ్స్ రాస్తున్నాయి. ఆ గోత్రం అంటాడు, ఈ గోత్రం అంటాడు, వాళ్ళ కుమారులు అంటారు, వీళ్ళ కుమారులు అంటారని చాలా మంది 190 మంది విశ్వాసులంట ఈ 8 అధ్యాయాల్ని జంప్ చేసుకుని వెళ్తారంట. అవి దాటి వేసుకొని వెళ్తారంట. అందుకనే ఆ 8 అధ్యాయంలోనే ఈ యొక్క పేరు కూడా పడింది కాబట్టి చాలా మంది ఈ పేరును కూడా దాటి వెళ్తారు. చాలా మందికి తెలియనటువంటి లిటిల్ నోన్ పర్సన్ బట్ హిస్ ప్రేయర్ ఇస్ వెల్ నోన్ అన్నాడు ఒక ఆయన. లిటిల్ నోన్ పర్సన్ ఈ విధమైనటువంటి ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ నేమ్స్ మధ్య తల్లిదండ్రులు ఎవరో తెలియక, ప్లేస్ ఏంటో తెలియకుండా, ఎక్కడి నుండి వచ్చాడో తెలియకుండా, ఏమీ లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తి పేరుని మధ్యలో ఇన్సర్ట్ చేశాడు. ద బిగినింగ్ మనం కనుక చూసినట్లయితే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై ఉండెను అన్న మాటతో ఇతని యొక్క ఇంట్రడక్షన్ పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనంలో ప్రారంభించాడు. ఏ టైంలో కూడా మనకు తెలియదు. చూసారా, ఇస్ అ మ్యాన్, మెనీ థింగ్స్ ఆర్ అన్నోన్. పేరెంట్స్ ఎవరో తెలియదు, ప్లేస్ ఏంటో తెలియదు, తన వృత్తి ఏంటో తెలియదు, తన కాలం ఏంటో సమయం ఏంటో ఏది తెలియదు. కానీ మనకి ఏం తెలుసు అంటే తన సహోదరులందరికంటే అతడు ఘనత పొందిన వాడు, ఘనపరచబడిన వాడు అన్న విషయం మనకు తెలుసు. రెండవదిగా ఇశ్రాయేలీయుల దేవుడిని అతడు ప్రార్థన చేసినటువంటి వాడుగా, హీ కాల్డ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ 2 విషయాలు మాత్రము సటన్ గా మనకు అతని గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఈ సారఫుల్ లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ గా, ఈ యొక్క వేదన పొందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఇతను ఘనత పొందినటువంటి వ్యక్తిగా, ఇదిగో పెయిన్ అనేటువంటి యొక్క వ్యక్తి ఆ యొక్క పెయిన్ఫుల్ స్టేట్ లో నుంచి ఆ యొక్క ప్రైజింగ్ స్టేట్ లోకి ఏ విధంగా రాగలిగాడు అంటానికి మనకి లేఖనాల్లో ఉన్నటువంటి ఒకే ఒక క్లూ ఏంటంటే హీ కాల్డ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని యొక్క నామములో ఎబ్బేజు దేవుని గురించి మొర్ర పెట్టెను. ఐ థింక్ that is a key that brings the total phase shift and paradigm shift in the life of Jabez. ఎబ్బేజ్ యొక్క జీవితంలోనికి ఆ అద్భుతమైన మలుపు తిప్పినటువంటి యొక్క విషయము అదేననేది మనకి ఈ 2 వచనాలు అర్థమవుతుంది. ఎబ్బేజ్ అనేటువంటి యొక్క వ్యక్తి గురించి బైబిల్లో మరి ఎక్కడా ప్రస్తావన లేదు. కేవలం 2 వచనాల్లో ఈ యొక్క లేఖనాల్లో ఈ వ్యక్తి గురించి ప్రస్తావన చేయబడింది. అది కూడా ఒక వచనము అతని యొక్క ఇంట్రడక్షన్, అతని యొక్క తల్లి తనకు పెట్టిన పేరు గురించి, దేవుని నుండి తను పొందిన సాక్ష్యం గురించి చెప్పబడింది. మిగిలినటువంటి ఆ 1 వర్స్ దేవునికి అతను చేసిన ప్రార్థన, తర్వాత ఆ ప్రార్థనలో తను పొందుకున్న రిజల్ట్. ఇన్ జస్ట్ వన్ వర్స్ he prayed and he received the answer from the Lord also. That one verse, ఒకే ఒక్క వచనము ఒక జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చివేసిందో, ఆ ఆనరబుల్ స్టేట్ లోకి ఏ విధంగా తను వచ్చాడో, ఫ్రమ్ నోవేర్ హౌ గాడ్ లిఫ్టెడ్ హిమ్ అబవ్ ఆల్ హిస్ బ్రదరన్, తన యొక్క సహోదరులందరికంటే ఏ విధంగా హెచ్చించాడో మనం చూద్దాము రండి. ఇది మనం చదివినటువంటి వాక్య భాగం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్.
అది డివైన్లీ స్టేట్మెంట్, లేకపోతే డివైన్లీ టెస్టిమోనీ. పరలోకము నుండి ఇదిగో ఒక వ్యక్తిని దేవుడు ఎలా చూస్తా ఉన్నాడు అనేది 9వ వచనం యొక్క మొదటి భాగము. తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై, ఘనము ఆనరబుల్ స్టేట్ లో ఉన్నాడు. బట్ ఎర్త్లీగా ఆ వ్యక్తిని గనక మనం చూసినట్లయితే ఎలా ఉన్నాడంటే, వేదన పడి ఇతనిని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు అని పేరు పెట్టెను. లుక్ ఎట్ ఎ పర్సన్. తన యొక్క తల్లిదండ్రులు చూసే విధానం కానీ, తన సహోదరులు చూస్తున్న విధానం కానీ, సమాజము చూస్తున్నటువంటి విధానం కానీ, లేకపోతే ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ కానీ, అతడు పుట్టినప్పుడు వాళ్ళ తల్లి ఏ విధమైన వేదన పడిందో మనకి డిస్క్రిప్షన్ తెలియదు. కొంత మేబీ ఆమె జబ్బు పడిందేమో, చాలా డిఫికల్ట్ లేకపోతే క్రిటికల్ కండిషన్స్ లోకి వెళ్ళిందేమో, మేబీ కొన్ని సార్లు మనకు తెలియదు ఆమె ఎలాంటి ఆ యొక్క పెయిన్ ని, వేదన అనుభవించిందో. పుట్టిన తర్వాత అతను ఏ విధమైనటువంటి వేదనకి కారణమయ్యాడో ఆ కుటుంబానికి మనకు తెలియదు. కానీ సర్వసాధారణంగా ఒక బిడ్డ ఒక ఇంటిలో పుడితే అక్కడ సంతోషం వస్తుంది, అక్కడ ఆనందము, ఆ ఇంటి నిండా కూడా ఎంతో ఒక 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 తెలియనటువంటి ఒక సంతోషభరితమైన వాతావరణం ఉండాలి. కానీ ఎబ్బేజు పుట్టినప్పుడు అలాంటి వాతావరణం లేదంట, అలాంటి పరిస్థితి లేదంట. తల్లిదండ్రులకి అలాంటి సంతోషము కూడా రాలేదు కదా. అంతకంటే ఎక్కువగా వేదన కలుగు చేసిన వాడు. ఇతని కనటం ద్వారా మాకు వేదనే కలిగింది తప్ప మాకు ఏమీ కలగలేదు అని అన్నట్లుగా ఉంది. చాలా సార్లు నేను కూడా సాక్ష్యాలు విన్నాను. ఇదిగో మా పేరెంట్స్ నేను గర్భములో ఉన్నప్పుడు అబార్షన్ చేసుకోవాలని అనుకున్నారు. అక్కర్లేదులే ఈ బిడ్డ మాకు అనుకున్నారు. ఇంకొద్దులే అనుకొని తీసివేయాలనుకున్నారు. కానీ సంహౌ ఎందుకో తెలియదు కానీ అవి వారు చేయలేదు. లేకపోతే డాక్టర్స్ వాళ్ళని గద్దించడం ద్వారా ఆగిపోయారు. లేకపోతే ఇంకొక కారణాన్ని బట్టి. ఒకసారి నేను విన్నాను, గర్భంలో ఉన్నటువంటి బిడ్డను చంపడానికి లేకపోతే వద్దనుకొని ఒక తల్లి ఏదో విపరీతమైనటువంటి ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్ ఆమె తీసుకోవటం జరిగిందంట. ఆ టైంలో ఏ విధంగా ఆ దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తములో వద్దనుకున్నటువంటి వారు తల్లిదండ్రులు మాకు వద్దనుకున్నారు. ఇక్కడైతే ఎబ్బేజ్ యొక్క పేరెంట్స్ అయితే వేదన కలుగ చేసావరా నీవు మాకు, నువ్వు పుట్టడం వలన మాకు సంతోషం ఎప్పుడు రాలేదు, దుఃఖం తప్ప ఇంకొకటి లేదు అన్నటువంటి పేరు పెట్టారండి. హ్యావ్ యు ఎవర్ ఇమాజిన్ సచ్ పేర్? అలాంటి నేము ఎప్పుడన్నా ఏ తల్లిదండ్రులైనా ఎవరికన్నా పెట్టడం మీరు విన్నారా? సంతోష్ అని పెడతారు, లేకపోతే చిరంజీవి అని పెడతారు, లేకపోతే రాజా అని పెడతారు, లేకపోతే ఇంకొకటి. ఆ పేరు ఎందుకు పెడతారంటే ఒక రకమైనటువంటి మా బిడ్డ ఎలా ఉండాలి అనేటువంటి ఒక యాంటిసిపేషన్ తో, ఆ సంతోషంతో పెడతారు. కానీ ఎబ్బేజ్కి ఏమని పేరు పెట్టంటే, అరే నీ పేరు వేదన అన్నారట. సమాజం అంతా ఎలా పిలుస్తున్నారు దాన్ని, అంతేకాక తన సహోదరులు ఏ విధంగా చూస్తా ఉన్నారు. ఐ డోంట్ నో ఈ యొక్క మాటలు వింటున్నటువంటి వారిలో ఎబ్బేజ్ లాంటిదే నా జీవితం కూడా అనుకునేవారు ఉన్నారేమో. నేను పుట్టడం వలన ఎవరికి ఉపయోగం లేదు, నేను ఇంట్లో రికగ్నైజ్డ్ కాదు, గుర్తింపు లేని వాణ్ణి. కానీ పరలోకము నుంచి ఆ వ్యక్తిని చూస్తా ఉన్నట్లయితే దేవుని సృష్టిలో ఒక వ్యర్థత అనేది లేదండి. There is no vanity or there is no wastage in God's creation. దేవుడు ఎవరిని కూడా వ్యర్థంగా సృష్టించలేదు. ఈ లోకము అనుకోవచ్చు, యు ఆర్ వేస్ట్ రా, నువ్వెందుకు పనికిరాని దానివి అని చెప్పొచ్చేమో, నువ్వు ఎబ్బేజు అని నీకు టైటిల్ పెట్టొచ్చేమో. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు ఆ వ్యక్తిని చూసినట్లయితే ఘనత పొందినవాడు. కారణం ఏంటి అనేది మనం చూద్దాం. ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అంటా ఉన్నాడు. రెండవది, నా సరిహద్దులను విశాలపరచి అంటా ఉన్నాడు. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి అని మూడవదిగా అంటున్నాడు. నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుము అంటున్నాడు. 4 విషయాలు. ఎబ్బేజ్ యొక్క ప్రేయర్ మొత్తాన్ని రికార్డ్ చేస్తే there are only 4 prayer points. 4 విషయాలు. ఆ 4 విషయాలు కూడా నాట్ మోర్ దాన్ మేబీ 40 seconds కంటే ఎక్కువ టైం పట్ల 4 విషయాల్ని దేవుని సన్నిధిలో తను మొర్ర పెట్టాడు. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే he prayed
that God would bless him indeed. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించమని అడిగాడు. He prayed that God would enlarge his borders. తన సరిహద్దుల్ని దేవుడు విశాలపరచాలి అని ఆశతో అడిగాడు. He prayed that God's hand would be upon him. దేవుని హస్తము నిత్యము అతనికి తోడుగా ఉండాలని ఆశపడ్డాడు, అడిగాడు. Then he prayed that God would keep him from evil. కీడు నుండి దేవుణ్ణి నన్ను తప్పించమని అడిగాడు. ఈ 4 ప్రేయర్ రిక్వెస్ట్ లో మనం గనక చూసినట్లయితే there are 4 elements that fulfills all these 4 requests. తను చేసినటువంటి ఈ 4 విన్నపాలు, 4 ప్రార్థనాంశాలు, తను చేసినటువంటి ఈ యొక్క 4 ఆ యొక్క అంశాలని ఫుల్ఫిల్ చేసేవి 4 ఉన్నాయి. సో అవి ఏంటంటే, మొట్టమొదటగా నన్ను ఆశీర్వదించు ప్రభు అన్నప్పుడు he asked for the grace of God. దేవుని యొక్క అనుగ్రహం కొరకు, కృప కొరకు అడిగాడు. రెండవది, నా సరిహద్దులను విశాలపరచుమని అన్నప్పుడు he asked for గ్రోత్ కోసం అడిగాడు. తర్వాత ఇదిగో నీ యొక్క హస్తము నాకు నిత్యము తోడుగా ఉండాలి అన్నప్పుడు he asked for గైడెన్స్. కీడు రాకుండా నన్ను తప్పించమన్నప్పుడు he asked for guarding help of God. దేవుడి యొక్క ఆ యొక్క భద్రత కోసం guarding help of God కొరకు. Let us see very quickly all these 4 things. మొట్టమొదటిగా తను చేసిన ప్రార్థన అంటే bless me Lord indeed. God bless me indeed. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి. అక్కడ ఎంఫటికల్ గా మనము నొక్కి ఒక్కానించి ఆలోచించాల్సినటువంటి మాట ఏంటంటే నిశ్చయముగా. ఆ మాటలో మనం ఒక బ్యాక్గ్రౌండ్ ని, ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మేబీ తన యొక్క కుటుంబంలో తనకి ఆదరణ లేదు. తన సహోదరు దగ్గర తనకి ఇదిగో రిసెప్షన్ లేదు, వాళ్ళు అంగీకరించట్లా, స్వీకరించట్లా. లేకపోతే ఒక అరే నీ వలన మన కుటుంబంలో చూడరా ఎలాంటి పరిస్థితి వచ్చిందో, ఇదిగో ఆ యొక్క మమ్మీకి అలాంటి రోగం వచ్చింది, నువ్వు వల్లరా, నువ్వు పుట్టినప్పుడేనంటరా, లేకపోతే చూడరా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో ఏది కలిసి రాలేదు, మనం ఎంతో ధనవంతులుగా ఉండేవాళ్ళము, వీడి పుట్టినప్పటి నుంచి అండి మొత్తం సర్వనాశనం, మేము దివాలా తీసేసాము అనేటటువంటి అలాంటి అట్మాస్ఫియర్ లో ఎబ్బేజు పెరుగుతూ ఉన్నాడేమో. తన జీవితాంతము, తన జీవిత కాలం నుండి ఇదిగో ఆశీర్వాదము అనే దానికి ఆమడ దూరంలో నోచుకోని స్థితిలో అందరి చేత తృణీకరించబడిన వాడుగా ఎబ్బేజు ఉంటూ ఉన్నాడేమో. కాబట్టి ఎబ్బేజు అంటున్నాడు, ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తే నీవే నన్ను ఆశీర్వదించాలి, ప్రభువా నీవే నన్ను ఆశీర్వదించాలి, నీవే నన్ను ఆశీర్వదించాలి. బ్లెస్సింగ్ అన్న మాటకి ఒరిజినల్ టెక్స్ట్ లో ఏ మాట ఉపయోగించబడిందంటే ఫేవర్, అనుగ్రహము, దేవుని యొక్క అనుగ్రహము. ప్రభువా ఎవరి అనుగ్రహానికి నోచుకొని బ్రతుకున్నది, నీ అనుగ్రహం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అది యాక్చువల్ ఒరిజినల్ మీనింగ్. బ్లెస్సింగ్ అన్నప్పుడు ఏదో భౌతిక సంబంధమైన, వస్తు సంబంధమైన, ధన సంబంధమైన, ఆస్తి సంబంధమైనటువంటి ఆశీర్వాదం అడుగుతూ ఉన్నాడేమో అని మనం అనుకుంటే పొరపాటు. మేబీ దేవుడు అది కూడా ఇచ్చి ఉండొచ్చు తనకి ఖచ్చితంగా ఆశీర్వదించినప్పుడు. కానీ అసలు మూల భాషలో అతను చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువా ఎవరి అనుగ్రహము నాకు లేదయ్యా, నీ అనుగ్రహం నాకు కావాలి. నీ ఇదిగో ఈ వట్టి మట్టి ఓటికుండ, ఎబ్బేజు యొక్క జీవితము ఓటికుండ మట్టికుండ, ఎవరు కూడా పట్టించుకున్నటువంటి జీవితం. ఈ కుండలో నీ మహిమైశ్వర్యం పోస్తే, నీ అనుగ్రహాన్ని కుమ్మరిస్తే, ప్రభువా నేను బ్లెస్సెడ్ అయ్యా, నేను ఆశీర్వదించబడిన వాడిని, నీ అనుగ్రహము నాకు కావాలి అని అడిగాడు. ఈరోజు నీవు నేను ఈ ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. చాలా మంది పరిస్థితులు చూసి కృంగిపోతూ ఉంటారు. మనుషులన్న మాటలను బట్టి జీవిత కాలం అంతా దానికి వారు వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటూ ఉంటారు. నేను ఎవరికూ పనికిరాను, నేనేమి చేయలేను, నాకైది చేత కాదు, అందరూ నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, లేకపోతే నా వలన ఎవరికి కూడా ఆశీర్వాదం మేలు లేదు, ఎందుకు నా జీవితం అని అనేక సార్లు ఆ విపరీతమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి వారు మనకు తెలుసు. కానీ ఒక్కసారి నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు నువ్వు చూస్తే నీ యొక్క పర్పస్ ఏంటో నీకు తెలుస్తుంది.
లోకము నీకు ఒక బ్రాండ్ వేసి పక్కన పడేయచ్చు. లోకము నిన్ను ఏ విధమైనటువంటి వాడుగా గుర్తించక ఎబ్బేజు అనేటువంటి కేటగిరీలోకి నిన్ను తోసివేసి ఉండొచ్చు. బట్ దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఆనరబుల్. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సృష్టిలో ఒక పర్పస్ఫుల్ గా, ఆనరబుల్ గా నువ్వు చేయబడ్డావు. ఎబ్బేజు దాన్ని ఎరిగిన వాడుగా కన్నులు పైకెత్తాడు. ఆకాశం వైపు కన్నులెత్తి ఇప్పుడు అడుగుతున్నాడు, నీ అనుగ్రహాన్ని కొమ్మరించి ప్రభువా అని. బైబిల్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యాకోబు గురించి మనకు తెలుసు. తన జీవితంలో ఆశీర్వాదం కొరకు ఆయన పడిన అగచాట్లంటే మనందరికీ తెలుసు. ఒకప్పుడు అన్నను మోసం చేశాడు, ఆశీర్వాదం ఇక్కడే ఉందనుకున్నాడు. తర్వాత తండ్రిని మోసం చేశాడు, నేను ఆశీర్వాదాన్ని పొందుకున్నాను కదా అనుకున్నాడు. ఆ తర్వాత పారిపోయాడు. ఇదిగో ఒక స్త్రీని చూశాడు, ఈమెను పెళ్లి చేసుకుంటే చాలు నా జీవితం ధన్యమైపోయినట్టు అనుకున్నాడు. దానికోసం తను పడినటువంటి అగచాట్లు అంతా ఇంత కాదు. తన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి తన యొక్క ప్రైమ్ ఏజ్ ఆఫ్ లైఫ్ ని 20 years ని వేస్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే తన యొక్క మామని మోసం చేయడానికి ట్రై చేశాడు. ఆస్తిమంతుడు అవ్వాలనుకున్నాడు. ఆశీర్వాదం అంటే ఆస్తి అనుకున్నాడు. ఆశీర్వాదం అంటే ఇదిగో ఆ యొక్క వివాహంలో తను చేసుకోబోయేటువంటి అమ్మాయి అనుకున్నాడు. ఆశీర్వాదం అంటే పిల్లల కంటమే అనుకున్నాడు. ఆశీర్వాదం అంటే గొర్రెలు, మందలు, దాసులు, దాసీలు, గంపెడు సంతానం అనుకున్నాడు. ఆశీర్వాదం అంటే గొప్ప పేరు అనుకున్నాడు. అవన్నీ పొందిన తర్వాత తన యొక్క జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఏంటో ఆ రోజు అర్థమైంది. బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఒకే ఒక మాట. ఆ మాట ఏంటో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే, నీవు నన్ను ఆశీర్వదించుము, నీవు నన్ను ఆశీర్వదించితేనే. బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ. He is wrestling with God for just one thing, bless me. ఆ రోజు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నిజమైన ఆశీర్వాదము, తరతరాలకు ఆశీర్వాదము, తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని పరలోకానికి భూమికి కలిపే ఆ నిచ్చెన మార్గమైనటువంటి తన కుమారుణ్ణి ఇదిగో యాకోబు, మోసగాడినటువంటి యాకోబు నుండి, యాకోబు సంతానము నుండి, యూదా గోత్రము నుండి ఈ భూమి మీదకి శరీరధారిగా దేవుడు తీసుకురావాలన్న ఆశని, ఆలోచనని ఆ రోజు యాకోబు సంపూర్ణంగా ఎరిగాడో లేదో నాకైతే తెలియదు. కానీ యాకోబు అయితే ఒకటి అర్థమైంది, దేవుడు ఆశీర్వదిస్తేనే నిజమైన ఆశీర్వాదం. నా జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నేను ఆశీర్వదించబడి ఇదిగో ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే గొర్రెలు, ఎడ్లు, మందలు కాదు, డబ్బు కాదు, ఇదిగో వివాహాలు కాదు, పిల్లలు కాదు, ఇవేవి కాదు. When God blesses, I will be blessing. ఎబ్బేజు ఆనరబుల్ గా అవడానికి కారణం ఏంటంటే ఇదిగో he asked God's favor. యాకోబు దేవునితో పెనుగులాడాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా యవనస్తులు, పెద్దవాళ్ళు కూడా మన జీవితంలో కొన్ని ఎయిమ్స్ పెట్టుకుంటాం. నాకు సహోదరు చెప్తా ఉన్నాడు, ఎలాగైనా సరే నా జీవితం ₹1,00,000 శాలరీ సంపాదించుకోవాలి. ₹1,00,000 శాలరీ నెలకి సంపాదిస్తే అదే నా గోల్, అదే నా టార్గెట్. ఈరోజు ఆయన సేవ చేస్తున్నాడు, దేవుని సేవ. దేవుని ఉద్దేశాలు ఎరిగినప్పుడు ఆ ₹1,00,000 సేవ ₹1,00,000 కాదు కదా, ఇంకొకటి కాదు కదా, ఏది కూడా ఎన్నికకి రాలేదు. ఇదిగో నా జీవితంలో ఇది సాధిస్తే చాలు, అది సాధిస్తే చాలు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, మంచిదే. బట్ దేవుడిని నా స్థితికి లిఫ్ట్ చేయాలి తప్ప ఈ లోకములో మనం వ్యర్థ ప్రయాస, మన యొక్క శక్తి, మన బలముతో మనం ప్రయత్నాలు మనల్ని ఇదిగో ఓడిపోయేటట్లుగా, అలసిపోయేటట్లుగా చేస్తాయేమో ఒకసారి మనం గమనించుకోవాలి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడింది ప్రార్థనలో, వెనుగులాటలో, ప్రభు పాదాల దగ్గర. ఎబ్బేజు వేదన అని పిలువబడిన వాడు ఇదిగో ఆనరబుల్ గా చేయబడింది ప్రార్థనలో, ప్రభువుని అడగటం ద్వారా, ఆశీర్వదించమని అడగటం ద్వారా. ఈరోజు నీకు నాకు ఆ ఆశ ఉండాలి. అది నిజమైన ఆశ, ఉండవలసిన ఆశ, పరిశుద్ధమైన ఆశ, అందరూ ఆశపడాల్సినటువంటి ఆశ. ఏ ఆశ అంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, సో దట్ నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. బ్లెస్ మీ లార్డ్ అండ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్ అనేది ప్రతి ఒక్కరూ ఆశపడాల్సింది. ఆ ఆశ గల ప్రాణాన్ని ఆయన ఖచ్చితంగా తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. తర్వాత మనం గనుక చూసినట్లయితే ప్రాముఖ్యంగా రెండవదిగా అతను ఏమని అడుగుతున్నాడంటే, నా యొక్క సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ఎన్లార్జ్ మై టెరిటరీ. ఇక ఇంగ్లీష్ లో 3 పదాలు ఎన్లార్జ్, స్ట్రెచ్, లెంగ్దెన్ అనేటువంటి మాటలు ఉపయోగించబడ్డాయి.
నా సరిహద్దులను విశాలపరచు. నా సరిహద్దులను విశాలపరచు. ఎబ్బేసు ఎలాంటి వ్యక్తో ఇక్కడ మనకు అర్థమవుతుంది. చిన్న చిన్న వాటితో సాటిస్ఫై అయ్యే వ్యక్తి కాదు. కొంచెం కొంచెం వాటితో తృప్తి చెందే వ్యక్తి కాదు. ఆత్మీయంగా ఇంకా 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 నేను ఎదగాలి, ఇంకా నేను దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇంకా వాక్యాన్ని ధ్యానించాలి, ఇంకా ప్రభు యొక్క మహిమను చూడాలి, ఇంకా నేను విస్తరించాలి, ఇంకా నేను ఆయన సేవ చేయాలి, ఇంకా ఆయన చేతిలో వాడబడాలి. ఈ కొంచెం సరిపోదు, ఈ కొంచెం సరిపోదు, ఈ కొంచెము నాకు సరిపోదు. నూతన నిబంధనలో పౌలు భక్తుని మనం చూస్తాము. ఫిలిప్పి 3 అధ్యాయములు అంటున్నాడు, నేను ఇప్పుడే సంపూర్ణ సిద్ధి పొంది తినేను, ఇప్పుడే నేను ఇదిగో గెలిచి తినని నేను అనుకోవట్లేదు. కానీ దేని నిమిత్తం నేను పట్టబడుతునో దానిని పట్టుకుని వలనని గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. దాని కొరకు వెనక ఉన్న వాటిని విడిచి ముందుని వాటి కొరకు వేగిరి పడుచు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుకొనవలనని. లుక్ ఎట్ దట్ వర్డ్. ఇప్పుడే నేను సాధించానటువంటి భావన మనలోకి ఎప్పుడు రాకూడదండి. ఒక భక్తుడు అంటున్నాడు, ఇది హోలీ డిస్సాటిస్ఫాక్షన్ అంటున్నాడు. పరిశుద్ధమైన అసంతృప్తి. పరిశుద్ధమైన ఈ అసంతృప్తి అందరి హృదయంలో రావాలి. ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి ఇక చాలే ఈ రోజు కనుక్కోకూడదు. ఏదో ఒక ప్యాసేజ్ మనము చదివేసి ఇక చాలే ఈ రోజుకి నా డ్యూటీ అయిపోయింది అనుకోకూడదు. లేకపోతే మనమేదో ఒక వ్యక్తిని మారు మనసులోకి నడిపించి నేనేదో పెద్ద సేవ చేస్తున్నానటువంటి భావంలోనికి రాకూడదు. ఒక కొంచెం మనం ప్రయాసపడి నేను ఎంతగానో శ్రమ పడిపోతున్నాను, అయ్యో అమ్మో అని చెప్పేటువంటి మనస్సు మనలోకి రానివ్వకూడదు. దాన్నే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే హోలీ డిస్సాటిస్ఫాక్షన్. ఎన్లార్జ్ మై టెరిటరీ. ఇంకా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కాలి ప్రభా. నీ మహిమను నాకు చూపించి ప్రభా, నీ మహిమను నాకు చూపించి ప్రభా, చూసే వరకు నేను ఊరుకోను ప్రభా అన్నాడు మోషే. చూపించాడు దేవుడు మహిమని ఆ రూపాంతరపు కొండ మీద. ఇదిగో ఆ భౌతికంగా మోషే తన మహిమను సంపూర్ణంగా చూడలేడని దేవునికి తెలుసు. అందుకనే మహిమ శరీరముతో మోషేని రూపాంతరపు కొండ మీదకి తీసుకొచ్చి యేసు క్రీస్తు ప్రభువారు తన సంపూర్ణ మహిమను ఆయనకు కనపరిచాడు. ఎంత ఎంత ఆశ ఇది. ఎన్లార్జ్. యెషయా గ్రంథములో మనం గనక చూసినట్లయితే 54వ అధ్యాయము యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే ఈ మాట ఎంత చక్కగా ఈ మాట ఉంటా ఉందో చూడండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో మనము అనుకోవాలి, ఇదిగో గొడ్రాల పిల్లల కన్నదాన జయగీతం ఎత్తు, నాకు ఎవరున్నారులే, నాకు పిల్లలు లేరు. ఆశీర్వాదం అనేది ఇదిగో పిల్లలు అనుకుంటే పిల్లలు లేని వారు ఆశీర్వదించబడినట్లా? ఆశీర్వాదం అనేది ఆస్తి అంటే ఇదిగో ధనము లేని వారు ఆశీర్వదించబడినట్లా? ఆశీర్వాదం అనేది ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనవే అనుకున్నట్లయితే మనం పొరపాటు పడుతున్నాము. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమంటే, ఇదిగో ప్రసవ వేదన పడినదాన్న ఇదిగో జయకీర్తన ఎత్తి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడువబడిదాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇదిగో నేను ఒక్కొక్కసారి ఊహించండి, జనరల్ గా ఇద్దరే ఉన్నారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు లేరనుకోండి, జనరల్ గా ఎలాంటి హౌస్ తీసుకుంటారు? సింగిల్ బెడ్రూమ్ హౌస్ మాకు చాలే, ఏముంది మాకు పిల్లలు ఉన్నారా, ఏమున్నారు, మాకు ఇది సరిపోద్దులే అనుకుంటారు. ఏ విధమైనటువంటి ప్లాన్స్ ఉంటాయి వాళ్ళకి, ఏ విధమైనటువంటి ప్రిపరేషన్స్ ఉంటాయి వాళ్ళకి, ఎంత భోజనం వండుకుంటారు, ఎంత బ్రేక్ఫాస్ట్ సిద్ధపరచుకుంటారు, ఏ విధమైనటువంటి వస్తువులు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఏముందండి, మేము ఇదిగో పిల్లలు లేరు మాకు, ఈ ఒక్క ఇల్లు ఒక రూమ్ సరిపోదా మాకు అనేటువంటి విధానంలో మైండ్ సెట్ లో ఉన్నావా నీవు ఇదిగో నీకు ఆ సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారముగా నీకు కలగబోతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఇంతవరకు ప్రసవ వేదన పడలేదు అనుకుంటున్నావేమో, పిల్లలు లేవు అనుకుంటున్నారేమో, నేను ఎప్పుడు పిల్లల్ని కనలేదు అని అనుకుంటున్నావేమో. ఇప్పుడు ఆనంద గీతం ఎత్తు, జయ గీతం ఎత్తు, సంతోషించు. ఎందుకంటే నీ పిల్లలు విస్తారం అవబోతున్నారు. కాబట్టి నీ గుడారం సరిపోదు, ఎన్లార్జ్ ఇట్. 2వ వచనము ఆ కాంటెక్స్ట్ లో రాయబడింది, నీ గుడారపు స్థలము విశాలపరచుము, నీ నివాస స్థలము లేక తెరలు నిరాటంకముగా సాగనిము, నీ తాళ్ళు పొడుగు చేయము, నీ మేకులు దిగగొట్టుము. ఎన్లార్జ్, ఎన్లార్జ్, ఎన్లార్జ్. లెంగ్థెన్ యువర్ కార్డ్స్, స్ట్రెంగ్థెన్ యువర్ స్టేక్స్. గుడారం యొక్క తాళ్ళు ఇంకా లాగి 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 స్ట్రెచ్ చేసి విశాలపరచుకొట్టు. ఎందుకంటే విస్తారమైన పిల్లలు నీకు కలగబోతా ఉన్నారు. ఈ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలని ఆశ నీకుంటే ఈ రోజే ఆమెన్ అని చెప్పు.
ఈ రోజు దాని విశ్వాసంతో నీవు స్వతంత్రించుకోవాలని ఆశపడి ప్రభుని అడుగు, ప్రభువా ఎంతకాలమయ్యా ఈ సంకుచితమైన జీవితం, నన్ను ఎక్స్టెండ్ చేయి. ఇదిగో మన సహవాసంలో కూడా మనం ఇలాగే ప్రార్థన చేయాలి. మన మినిస్ట్రీ గురించి ఇలాగే ప్రార్థన చేయాలి. ప్రభువా ఏదో ఒక చిన్న ఊర్లోనే, ఆ పక్క చుట్టుపక్కల ఊర్లోనైనా, లేకపోతే ఇదిగో ఆంధ్ర తెలంగాణ వరకైనా, లేకపోతే ఇదిగో అక్కడక్కడ చిన్న చిన్న రాష్ట్రాలకు ఏదో ఒకరి ఇద్దరు వెళ్ళారు అంతేనా? ఇంకా 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 విస్తారమైన పిల్లలు కావాలి. గుంపులు గుంపులుగా, పుట్టల పుట్టలుగా పిల్లలు కావాలి. నీ ఇల్లు చాలదాయి అంటే దేవుడు అన్నాడు, ఎన్లార్జ్ ఎన్లార్జ్, ముందుగానే ఎన్లార్జ్ చేయి అంటున్నాడు. ప్రేయర్ విత్ ఫెయిత్. ఇదిగో జాబేజ్ అడుగుతున్నాడు, నా యొక్క విశాలపరచమని. ఐ థింక్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఐఎమ్ క్లోజింగ్. మూడవదిగా తనకు చూసినట్లయితే ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అనేది బైబిల్లో 2 కాంటెక్స్ట్ లో ఉపయోగించబడింది. మొట్టమొదటిది, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ హెవీ అపాన్ మీ. యెహోవా హస్తము నా మీద బరువుగా ఉంది అని దావీదు 32వ కీర్తనలో ప్రార్థన చేశాడు. నువ్వు నీ హస్తము నా మీద బరువుగా ఉందయ్యా. అది జడ్జిమెంట్ కి, డిసిప్లిన్ కి సాదృశ్యంగా ఉంది. రెండవది, నీ యొక్క హస్తము చేత, నీ యొక్క బై ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ మేము నడిపించబడ్డాము, గైడెన్స్ కి సాదృశ్యంగా ఉంటా ఉంది. సో ఎబ్బేజు యొక్క ప్రార్థనలో ప్రాముఖ్యంగా గైడెన్స్ అనేది తను కోరుకుంటున్నప్పటికీ దాంట్లో ఇన్బిల్ట్ గా ఇంకోటి కూడా ఉంది. ప్రభువా నేను ఎప్పుడైనా పక్కకి వెళ్తే, నేను ఎప్పుడైనా తప్పు చేస్తే, నేను ఏదైనా ఎప్పుడైనా అవిధేయునైతే, ఇదిగో నీ చేతితో నన్ను సరిచేయి ప్రభువా, డిసిప్లిన్ చేయి ప్రభువా, నన్ను వదిలేవాక నా చేయి పట్టుకొనే ఉండు. నేను పడిపోతానేమో, అటు ఇటు పారిపోతానేమో, ఒకవేళ నేను ఏదైనా బలహీనుడిగా, నేను అవిధేయునైపోతే, ఇదిగో నీ చేయి వేలు చూపించి ఏయ్ అని తల్లిదండ్రులు హెచ్చరించినట్లుగా నీ హస్తము, నీ వేలు నా మీద చూపించి భయం చెప్పు ప్రభువా. కొన్ని సార్లు అప్పటికి వినకపోతే ఒక దెబ్బైన వేసి డిసిప్లిన్ చేసి నన్ను నడిపించు ప్రభువా. ఐ మస్ట్ బి గైడెడ్ అండ్ లెడ్ బై యువర్ హ్యాండ్. నీ దుడ్డు కర్ర, నీ దండము, ఈ 2 కావాలి. డిసిప్లినరీ గైడెన్స్ కావాలి. ప్రభువా ఇదిగో నా యొక్క జీవితంలో కౌన్సిలింగ్, కంఫర్ట్ ఇచ్చే గైడెన్స్ కావాలి. ఇవి 2 నేను ఎప్పుడు దూరం చేయొద్దయా అని ప్రార్థన చేశాను. ఫైనల్ గా కనుక చూసినట్లయితే కీప్ మీ అవే ఫ్రమ్ ఈవిల్ అని ప్రార్థన చేస్తున్నాడు. కీడు నుంచి నన్ను దూరంగా ఉంచు ప్రభువా. కీడు, శోధనలు రాకుండా, శోధన అపవాదికి నేను ఎరగా అయిపోకుండా, ఆ అపవాది ఉచ్చులో పడిపోకుండా, శోధన అనేటువంటి గుంటలో పడిపోకుండా, నువ్వు నన్ను ఆశీర్వదించిన తర్వాత, సమృద్ధి కలిగిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత, ఇదిగో దరిద్రుడైన వీడు ధనవంతుడైన తర్వాత, ఎన్నడూ ఎన్నిక లేని వాడు అందరి చేత ఎన్నిక చేయబడేటువంటి ఉపయోగపడే సాధనంగా అయిన తర్వాత, ఎవరికి పనికిరాని వాడు ఇప్పుడు పనికొచ్చే పాత్రగా అయిన తర్వాత, ఒక గుర్తింపు వచ్చిన, ఒక జయం వచ్చిన తర్వాత, అందరూ నన్ను గుర్తిస్తాను తర్వాత, ప్రభువా నేను గుంటలో పడిపోతానేమో, గర్వం నాకు వస్తుందేమో, సాతానికి వాడి యొక్క గాలానికి నేను ఇదిగో ఇరుక్కుపోతానేమో, నన్ను కాపాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్ అండి. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన. 4 విషయాల గురించి ప్రార్థన చేశాడు. మొట్టమొదటి గ్రేస్, నీ ఫేవర్ నాకు కావాలయ్యా, అదే ఆశీర్వాదం అన్నాడు. రెండోది గ్రోత్, నన్ను ప్రభువా ఇదిగో విశాలపరచు, విస్తారపరచు. ఒక పాలు అమ్ముకునేటువంటి యొక్క వ్యక్తిని, యవనస్తుని ప్రపంచానికి దీవెనకరంగా చేయలేదా డాక్టర్ బిలీ గ్రహామ్ ని? ఎవరు ఊహించారండి? కానీ ఆశ అయితే ఉండాలి ప్రియులారా. ఎన్లార్జ్ లార్డ్, నన్ను విశాలపరచు. సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయి, లేకపోతే చదువుల్లో సక్సెస్ అవ్వక, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క రిజెక్షన్ తట్టుకోలేక పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నటువంటి 17 సంవత్సరాల యవ్వనస్తున్నటువంటి రవి చక్రయాస్, ఎందుకు పనికిరావరా? మీ అన్న వాళ్ళు చూడు, ఇదిగో వాళ్ళు ఎంత చక్కగా చదువుతున్నారు చూడు, నువ్వు హోప్లెస్, వేస్ట్ అని పేరెంట్స్ చేత ఇదిగో ముద్ర వేయించుకున్నవాడు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ద లైఫ్ ఆఫ్ రవి చక్రయాస్. ఎన్లార్జ్ అని ప్రార్థన చేయాలి. విలియం కేరీ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక్క మనిషి, ఒక్క వ్యక్తి అండి, ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి, ఈ రోజు ఉన్నటువంటి లాంగ్వేజెస్, ఆ యొక్క కంప్యూటర్ పరిజ్ఞానంతో, ప్రింటింగ్ టెక్నాలజీ తోటి బైబిల్ ని ఒక భాషలోకి తర్జుమా చేయడానికి 25 నుంచి 30 సంవత్సరాల టైం పడుతుందంట. ఇట్స్ 1 లైఫ్ టైం. కానీ విలియం కేరీ, నేను ఎంతో త్యాగం చేశాను, నా జీవితం అంతా ధారపోసి ఒక భాషలోకి నేను బైబిల్ తర్జుమా చేశాను, ఇక చాలు నా జీవితానికి అనుకోలే ఆయన.
He was not a person who is satisfied with little things. He is not a person who is satisfied with little things. More, more, more. 40 భాషల్లోకి అటెంప్ట్ చేశాడు. 14 భాషల్లోకి సంపూర్ణంగా ట్రాన్స్లేట్ చేశాడు. ఇదిగో ఇంకా ఎన్ని ప్రింటింగ్ ప్రెస్ అన్నారు, వార్తా పత్రికలు అన్నారు, అవన్నీ మీకు తెలుసు. ఒక్కటి కాదు, ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయాలి. స్త్రీల కోసం కాలేజ్ స్టార్ట్ చేశారు. ఇదిగో ఆ యొక్క థియలాజికల్ సెమినరీ స్టార్ట్ చేశాడు. 1, 2, 3, 4 లెక్క వెళ్ళిపోతానే ఉంది. ఎందుకో తెలుసా? ఎబ్బేజు లాంటి హృదయం అది. ఎన్లార్జ్ లార్డ్, ఎన్లార్జ్, ఎన్లార్జ్, ఎన్లార్జ్. లెట్ us not be satisfied with the little things. Let us not be satisfied with the drizzlings. ఏదో 2-3 డ్రాప్స్ చినుకులు పడితే చాలు అనుకున్నట్టుగా కాదు. డౌన్ పౌరింగ్, కుమ్మరించు. ఇదిగో వాన ఎట్లా మోపైన వాన తడిపెట్టి వానలాగా కుమ్మరించులయ. నా జీవితము ఆ విధంగా ఆశీర్వదించని ఆశపడదామా? నువ్వేమడుగుతున్నావు? దేనికోసం కన్నీరు కారుస్తున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? నీ ప్రార్థన అంతా దేని చుట్టూ తిరుగుతా ఉంది? ఒకవేళ నీ ప్రార్థన ఎబ్బేజు ప్రార్థనలాగా లేకపోతే ఈరోజు మనం అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి 1 నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నా యొక్క జీవితంలో